12:33 p.m. 7th March 2025 Friday afternoon. 360 degrees చూద్దాం మా ఇంటి ముందు అగ్రికల్చర్ ఫీల్డ్స్ ఈనేసిని ఎన్నులు పాలు పోసుకుంటున్నాయి. ఇది ఆగర్తపాలెం వెళ్ళే రోడ్డు, సగం చెరువు నుంచి ఆగర్తపాలెం వెళ్ళే రోడ్డు, R&B రోడ్డు. సో సీసీ రోడ్డు ఇక్కడ వరకు, తర్వాత అది కాంక్రీట్ రోడ్, అదే బిటుమిన్ రోడ్డు. ఇది మా ఇల్లు. ఇతను మాకు మేనల్లుడు కూడా కాదండి, అల్లుడిని చెప్పుకుని ఫ్రాడ్ చేస్తున్నాడంట. ఈ పిల్ల ఏమో కరెక్ట్గా వీడియోస్ తీసేదాడికి వస్తుంది వీడియోలోకి. అలా బాబు ఏమో మా కూతురిని వీడియోలో కవర్ చేస్తున్నాడని చెప్తాడు. సో ఇంతకీ ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, వెళ్ళిపోయింది ఇలా పిల్ల. ఇటేమో సగం చెరువు వెళ్ళే రోడ్డు, ఇలా సగం చెరువు వెళ్ళే రోడ్డు ఇది, ఇలాగేమో ఆగర్ వెళ్ళే రోడ్డు, ఇటు స్ట్రైట్ సగం చెరువు వెళ్ళే రోడ్డు. సో ఇది మా ఇల్లు. సో ఇక్కడే చర్చ్ కట్టుతున్నాము. ఈ చీపురు ఎందుకు పెట్టానో తెలుసండి, నా ఇంటి ముందు ఇక్కడికి వచ్చి బైక్ మీద వెళ్ళేవాడల్లా ఇక్కడ ఆగి సినెట్ ఇచ్చేస్తున్నాను నాకు చేతపడులు. అక్కడ ఇక్కడ మొన్న సగం చెరువు ఒకటితోటి గొడవ పడ్డాను. అప్పటి నుంచి నాకు ఎందుకో అనాలోచనగానే తుడిసి చీపురు ఇక్కడ తుడిసేలాగా అలా పడేసాను. తర్వాత మా చిన్నమ్మ ఇది ఈ పక్కన ఉంటుంది, ఈ పక్కనే ఇది చేతపడులు చేస్తుంది ఇది. సో ఈ చీపురు గురించి గొడవలు పెట్టేస్తున్నాడు అది అని చెప్పి ఏడిసి చచ్చిపోతుంటావు. ఓహో, ఈ చీపురు ఏదో ఎఫెక్ట్ చేస్తుంది వీళ్ళకి అనుకుని చీపురు పెట్టాను అనమాట. మనకందరూ ప్రాబ్లమేటిక్గా. అక్కడ చూడండి, సాకోలు కుర్రోడాడు ఆ బండి, నిన్న ఆ బండిలో డ్రైవ్ చేస్తూ హార్న్ కొడుతున్నాను నేను వెళ్తుంటే. వీళ్ళందరూ ఫ్రాడ్గా లే, సాకోళ్ళు అందరూ. సో ఇది మా చర్చ్ ప్రపోజ్డ్ చర్చ్ లొకేషన్. ఇది ఇక్కడ ఈ ఎదురుగుండగా కడుతున్నాం. అందుకే నేను ప్రతి విలేజ్ తిరిగి ఫండ్ రైజింగ్ చేస్తున్నాను. చూసారా, ఇది ఈ ప్లేస్లో చాలామంది అడుగుతున్నారు చర్చి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిందని. వారికి అందరికీ ఈ వీడియో ద్వారా నేను ఇచ్చే రిప్లై ఏంటంటే, అమ్మ నేను ఎక్కడికి వెళ్ళినా 5, 10, 20, ఇంకా దయగలవారు ఒక 50 రూపాయలు, వారికంటే ఇంకా ఎక్కువ దయగలవారు ఒక 100 రూపాయలు. ఒక 100 రూపాయలు ఎవరైనా ఇచ్చారంటే అది నాకు మిరకలే. సో ఒక రోజుకి నాకు హార్డ్లీ 200 కూడా ఎక్కువే అలా సపోర్ట్ అవుతుంది. సో దాని గురించి ఆ 200 గురించి నేను చాలా కిలోమీటర్ల దూరం వెళ్తున్నాను. సగం చెరువులో కుర్రోడు మా మోజగండి ఇంటి పేరుడే ఆ 500 కోసం అంత దూరం ఊర్లు తిరగాల అన్నాడు ఒక రోజు సెట్ అయ్యారు. ఎవడు మా ఇంటి పేరుడే, బంధువేం కాదు కానీ ఇంటి పేరుడు. సో అలా బాబేమో వాళ్ళ బాబు వాళ్ళ తాత పెద్ద లీడర్లు. సో ఆ విధంగా సెట్ అయ్యి వేస్తారండి. ఇప్పుడు ఇంటికి వీడియో ఎందుకు చేస్తున్నానంటే, చూడండి, నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. యెహోషువ 1:9, 1:9. చూసారా, నాకు చేతపడి చేశారు ఓ రోజు, భయం వేసిపోయింది. అప్పుడు నేను ఇది ఎక్కడి నుంచి తెచ్చుకున్నాను తెలుసా, బైబిల్ మిషన్ పందిగుంట అది చెప్పి వీరవాసరం దగ్గర, అదేంటిది వీరవాసరం దగ్గర, దాని పేరు ఏదో పేరు ఉందండి, మురికాల గొట్టంట వెళ్తే ఎదురు ఉంటుంది బైబిల్ మిషన్ చర్చ్. చూడండి మా ఇల్లు చూపిస్తాను చూడండి.
చూసారా పైకప్పు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. యూ హ్యావ్ నెవర్ సీన్ బిఫోర్, నెవర్ ఆఫ్టర్ ఇటువంటి పైకప్పుని. సో ఎంత దరిద్రంగా ఉన్నది చూసారా, చండాలమైన నీళ్ళల్లో నాది. ఫస్ట్ క్వాలిటీ కంపల్సరీ రావాల్సిందే. సో ఇది టెంపరీ నివాసం వేసుకోవడం కోసం. ఇది కూడా రూఫ్ కావాలని కొట్టేశారు. చచ్చిపోయిన ఇంజమూరు మేడం జాస్ వాళ్ళమ్మ, ఇంజమూరు జాస్ వాళ్ళమ్మ కొట్టించేసింది. ఇదిగోండి టెంపరీ నివాసం ఏర్పాటు చేసుకుంటున్నాను ఇక్కడ. సో ఇది కూడా ఒకడు అన్నాడు, ఈ రొచ్చుకుంటలో టెంపరీ నివాసం ఏర్పాటు చేసుకుంటావా అన్నాడు ఒకడు. మన ఎవడో హర్షించడండి, అందరూ సెట్ అయ్యేది. చూసారే డోర్ దుబ్బేసింది ఇక్కడ. పైన ఏమో రూఫు, అదే పైనుంచి కొబ్బరికాయలు పడి అది రూఫ్ వెళ్ళిపోయింది. ఇల్లు ఇంజమూరి శిరోమణి పెద్ద భక్తురాలు చనిపోయిందండి. చనిపోయిన తర్వాత ఇంకా ఏడవడం ఎందుకని ఇప్పుడు ఇంజమూరి జాసు ఈ గుంట కోర్టు ఆర్డర్ ప్రకారం మూసేయాలి. వాళ్ళు మూయకోకుండా పెట్టారు. వాళ్ళ బాబుతో పాటు గుంటతో పాటు తొందరలోనే గుంటలోకి వెళ్ళిపోయాడు వాళ్ళ బాబు. చూసారా మా ల్యాండ్ చెరువులో సగం ఉన్నది. అక్కడ చెరువులో కలిసిపోగా మిగతాదంతా స్లాండ్ అయిపోయింది. ఆ చెరువు ఎఫెక్ట్ ఎంతవరకు అంటే కింద వాటర్ ఎంత అండర్ గ్రౌండ్లో వాటర్ సీపేజ్ ఎంత దూరమైనా వెళ్ళిపోద్ది. మొత్తం ఇంటికి ఎఫెక్ట్ చేసిందండి. ఇల్లు ఈ విధంగా లాగుతుంది చెరువులోకి. ఎప్పుడు కూలిపోద్దో తెలియదు. ఈ పోర్షన్ అయితే కంప్లీట్ రూయిన్ పోయింది అది. సో ఈ పోర్షన్ కూడా పోయినట్టే. సో దీనికి ఈ పోర్షన్కి నాకున్న మీటర్ కనెక్షన్ చూపిస్తాను రండి. నా బతుకు గురించి ఏడు చచ్చిపోయే వాళ్ళ గురించి చెప్తున్నాను. చూసారా బూజులు పట్టేసి ఈ మీటర్ కనెక్షన్కి నిన్న ఈ అడుగు కూడా తుడుచుకోవట్లేదు, అంత చండాలంగా పెట్టుకున్నాం ఏంటని మీరు అనుకోవచ్చు. ఇది వాస్తవం. చూసారా 24/7 365 days కాలు సెలిపెత్తిపోద్ది సెప్టిక్ అయిపోయి. చూసారా నిన్న మా ఈ మీటర్ రీడింగ్ వచ్చారు. చూసారా మా మీటర్ రీడింగ్ వచ్చిన అతను బిల్ తీసి ఇక్కడ పెట్టి వెళ్ళిపోయాడు. ఎవరికైతే డోర్ కిట్టోడు మరి నేను ఎందుకో వెరైటీగా ఇక్కడ పెట్టాడు. ఎప్పుడో మొక్క కట్ చేసి అలా పడేస్తాడులే వెళ్ళేటప్పుడు. దీని ఎండింగ్ మొక్క. సో ఇక్కడ ఇది ఏంటి అనుకున్నారా, ఒక 2 రోజులు ఇదిగో గుడ్ నైట్ దోమలు అగరబత్తీలు, గుడ్ నైట్ అగరబత్తీలు 2 రోజులు మతిమరుపుతోటి. అంతకుముందే డబ్బులు అయిపోయి తర్వాత మతిమరుపుతోటి 2-3 రోజులు ఒళ్ళంతా బ్లస్టర్స్ వచ్చేసినాయి దోమలు కుట్టేసి. నాకు ఇదే దేవుడు ఏర్పాటు చేసిన పరుపు. డబుల్ కార్డు బెడ్ మంచం లోపల పడేసిన అదేమో ఎండకి వాన తడిసి చీకిపోయింది. దాన్ని తీసుకున్న పరుపు రివర్స్లో వేసాను. ఎందుకంటే అవతల వైపు అది ఫోము వేడిగా ఉంటుందని రివర్స్లో అయితే ఇదేమో వీపు కుట్టద్ది. బేర్ బాడీతో పడుకోలేం దీని మీద, వీపు కుట్టద్ది. మనం అలంగా దున్నపోతు మీద వర్షం పడితే ఎలా లెక్చర్ అలా తయారైపోయాం కనుక ఏదో అడ్జస్ట్మెంట్ అనమాట. ఆడపిల్ల లేదా ఆడ మనిషి ఉంటే ఇలా ఉంటుందండి. అందుకే ఇల్లాలని చూడు ఇంటిని చూడు అంటారు. ఇల్లాలు కావాలి ఇంటికి. అది ఆడ మనిషి ఉంటే శుభ్రం ఉంటుంది. కొంచెం ప్రేమతో పిండి వండిన కొంచెం వంట ఉంటుంది మనకి ఏం లేదు. ఇదిగోండి మా ఈయన బిల్ కలెక్టరా, బిల్లింగ్ మ్యాన్ చూడండి. నిన్న మాకు బిల్ ఇచ్చాడు. మా సర్వీస్ నెంబరు 153453120100216. లాస్ట్ 3 digitsలో 216. ఈఆర్ఓ పాలకొల్లు, ఎస్ఈసి పోలపల్లి, డిస్ట్రిక్ట్ వెస్ట్ గోదావరి, ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈపీడీసీఎల్. ఓకే. సో యుఎంక్యూఎస్సి 20543125. సో నెంబర్ని బట్టి మీకు చిట్టా వచ్చేస్తుంది. ఈ బిల్లు మా ఫాదర్ పేరు మీద ఉందండి. లేట్ ఎం హిమానియలు, సన్నాపు రాజరత్నం, అగర్తిపాలెం. కేటగిరీ 1
SCAT LT domestic. Contracted load 0.24 kilowatts. Connected load 0.24 kilowatts. So MNO multiplication factor 1. M number 3651,944. Reading చూడండి. Previous kilowatts, present kilowatts 1396 on 06/03/2025. Previous kilowatts 1394 on 6/2/2025. అంటే డిఫరెన్స్ ఎంత? ఓన్లీ 2 యూనిట్స్. చూసారా? బిల్లుడ్ యూనిట్స్ 2 యూనిట్స్, యావరేజ్ యూనిట్స్ 1, బిల్లుడ్ యూనిట్స్ 2 యూనిట్స్. RMD 0.0 kVA. ఎనర్జీ ఛార్జ్ 4.62. సో నాకు ఖర్చు అయిన ఎనర్జీకి అయిన ఖర్చు 4.62 <5 రూపీస్. ఫిక్స్డ్ ఛార్జ్ 10 రూపాయలు. కస్టమర్ ఛార్జ్ 25. ED 0.12. సర్ఛార్జ్ 25. మనం కాల్చినా కాల్చకపోయినా మనకి వేసే ఛార్జీలు ఫిక్స్డ్ ఛార్జ్ 10, కస్టమర్ ఛార్జ్ 25, సర్ఛార్జ్ 25. అడిగి ఎంత? 60 రూపాయలు. పుట్టినే మనం కాల్చినా కాల్చకపోయినా. FPPCA ఛార్జ్ 3.52. FPPCA 3 ఛార్జ్ 1.36. బిల్ అమౌంట్ టోటల్గా 70 చేశాడండి. గవర్నమెంట్ సబ్సిడీ ఒక 4 రూపాయలు ఇచ్చాడు. బిల్ ఆఫ్టర్ సబ్సిడీ 66 రూపాయలు. ఓకే, సో ఇది 56 రూపాయల 7 పైసలు అయింది బిల్లు. సో ఇక్కడ 66ను అంతకుముందు ప్రీవియస్తో 56 ఉంది. ఆ రెండు కలిపి ఇప్పుడు 66ను ప్రీవియస్తో 56 రూపాయలు ఉంది. ఆ రెండు కలిపి 122.07. ఓకే, ఇదండి టీసీ సీరియల్ నెంబరు 404160. న్యూ MTR నెంబర్ 3651,944. ఫైనల్ రీడింగ్ 0. ఓల్డ్ MF 1. DTR కోడ్ ఇవన్నీ చెప్పేస్తున్నాను మీకు. మొత్తం డాటా వచ్చేది దాంట్లో. 0543020030. FDR కోడ్ 05312301. ఫోన్ నెంబరు 9292201542. నాదేనండి నెంబరు. ఈ ఫోన్ నెంబరు ఓనర్ నేనే, రాజబాబు మోసగండి. మా ఫాదర్ నేమ్ మీద ఉన్నటువంటి ఈ బిల్లుకి డిపార్ట్మెంట్లో పాలకొల్లు అడవిపాలు డివిజనల్ ఇంజనీర్ ఆఫీస్లో మా ఫోన్ నెంబర్ ఇచ్చామన్నమాట. అప్పుడు మా మదర్ చనిపోయింది, ఇప్పుడు లేదు. సో ఇది మా బిల్లు పరిస్థితి, ప్రజెంట్ బిల్లు. ఓకే, దీనికంటే ప్రీవియస్ బిల్లు పరిస్థితి చూపిస్తాను చూడండి. ఎందుకు చూపిస్తున్నాను ఈ బిల్లు అంటే మీకు ఒక విషయం చెప్తాను. ప్రీవియస్ బిల్లు చూడండి. హిస్టరీ అంతా మామూలే, ముందు బిల్లు లాగానే. రీడింగ్ కాడికి వచ్చేటడికి ప్రజెంట్ రీడింగు ప్రీవియస్ బిల్లు. ప్రజెంట్ రీడింగు 1394 on 6/2/2025. ప్రీవియస్ రీడింగు 1393 on 6/1/2025. యావరేజ్ యూనిట్స్ 1, బిల్లుడ్ యూనిట్స్ 1. RMD 0.0 kVA. సో ఇక్కడ చూడండి, ఫిక్స్డ్ ఛార్జ్ 2.31, ఫిక్స్డ్ ఛార్జ్ ఎనర్జీ ఛార్జ్ 2.31, ఫిక్స్డ్ ఛార్జ్ 10, కస్టమర్ ఛార్జ్ 25. చూసారా? సో చంద్రబాబు నాయుడు వేసే ఛార్జీలు కనపడని, కామన్ మ్యాన్గా అర్థం కానీ కనపడని ఛార్జీలు వేస్తున్నాడు అనమాట. ఇవన్నీ ఏంటంటే
గోటాలా హిందీలో సింపుల్ వర్డ్ గోటాలా, ఫ్రాడ్. చూడండి ఇక్కడ షార్ట్ ఫాల్ అని వేసాడు పోయిన బిల్లో ₹100 షార్ట్ ఫాల్. FPPCA ఛార్జ్ 2.35, FPPCA2 ఛార్జ్. ఇదేదో కోలుకు సంబంధించినవి వేస్తూ ఉంటాడు అలాగా. ఏంటి ఎరియర్స్ రికవరీ అనమాట, కోలుకు సంబంధించినవి అవి. షార్ట్ ఫాల్ అని ₹100 వేసాడు. ఇదేంటి లైన్ మ్యాన్ అడిగితే ఏంటండి షార్ట్ ఫాల్ ఏంటి, ₹100 ఏంటి, పేదోడు ఎలా కడతాడంటే అది కార్పస్ ఫండ్ అంటే అండి అన్నాడు. మరి అతనికి ఉన్న ఇన్ఫర్మేషన్ అది లేదా ఏదో మాకు ఏదో చెప్పాలన్నది చెప్పడం ఏమో అర్థం కాదు. ఎందుకంటే ఈ గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాలు కామన్ మ్యాన్కి అర్థం కావు. బిల్ అమౌంట్ మొత్తం 141. సో మాకు బిల్ ఆఫ్టర్ సబ్సిడీ 138, అంటే ₹100 షార్ట్ ఫాల్ కార్పస్ ఫండ్ కాకుండా మాకు 38 బిల్ అయింది. ఇక్కడ చూడండి సర్ఛార్జెస్ ₹25. ఇక్కడ ఏమో ₹100 వేసాడా. ఈ ప్రజెంట్ బిల్లో సర్ఛార్జ్ ₹25, కస్టమర్ ఛార్జ్ ₹25. కోర్స్ కస్టమర్ ఛార్జ్ ఫిక్స్డ్ ఛార్జ్ ₹35 స్టాండర్డ్ అనుకుందాం. ఎడిషనల్గా సర్ఛార్జ్ చేసాడు 25. ఇక్కడేమో షార్ట్ ఫాల్ అన్నాడు ₹100. సో ఈ విధంగా మనకు తెలియకోకుండా మన జేబు ఖాళీ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. చూసారా పాత బిల్లో 175.83. దీనికి నేను ఈ బిల్కి ఎగనెస్ట్గా, ఎందుకంటే లైన్ మ్యాన్ వైర్ పీకేస్తున్నాడు పోల్ దగ్గర, అందుకు దీనికి ఎగనెస్ట్గా నేను ₹120 కట్టుకున్నాను. ₹120 నా మొబైల్ నుంచే కట్టుకున్నాను ఆన్లైన్లో. 120 కడితే ఎంత ఉంటుందండి, 55.83 అంటే 56 కదా. ఈ బిల్లో చూడండి పాతది 56.07 వచ్చేసిందా పాతది. ప్రజెంట్ ₹66, అన్నీ తడుపు మోపుడేగా ₹66 వచ్చింది. పాతది 56, ఇందులో కట్టుగా మిగిలింది. సో 56 దీనికి కలిపితే 122.07. ఇప్పుడు నేను యూజేజ్ చెప్తున్నాను. నా యూజేజ్ ఏంటనేది మీరు ఆశ్చర్యపోతారు, మతిపోద్ది అనమాట. చూడండి నా యూజేజ్. బల్బు చూసిరా, ఎనర్జీ సేవింగ్ బల్బ్ అది. కేవలం సాయంత్రం పూట నేను 9 తర్వాత వస్తాను ఇంటికి, బయటకు పోయి ఆఫ్టర్నూన్ అవర్స్. సో మా మ్యాక్సిమం అంటే 10-11, ఒక 2 అవర్స్, మ్యాక్సిమం 2 అవర్స్, అదర్వైజ్ 1 అవర్ వాడతాను ఈ బల్బుని. ఇది లైవ్ వైర్ లోపల తీసుకుని లోపల సాకెట్లో పెట్టాను. ఆ ఫోటోలో ఉన్నది మా ఫాదర్ అండి, ఆయనే మోసుకుంటే ఇమానియల్. సో నేను ఉపయోగించేది ఏంటి తెలుసా, నెక్స్ట్ లోడు నేను వేసే లోడ్ ఇదిగోండి, ఒక ఛార్జర్, ఇదిగో ఈ మొబైల్. ఇప్పుడు నేను వీడియో చేస్తున్నాను చూసారా, వీడియోగ్రాఫ్, ఈ మొబైల్, ఈ 2 మొబైల్, చిన్న బుడ్డు మొబైల్, కీప్యాడ్ ఫోన్లు, వీటికి ఛార్జింగ్ లేదంటే ఇది బల్బు, ఫ్యాను లేదు, ఏమీ లేదు. నాకు బిల్లు చూసారా ఎలా వాసిపోతుంది. మీకు బిల్లుడ్ యూనిట్స్ బట్టి ఆశ్చర్యపోవాలి మీరు. నాకు వస్తున్న బిల్లుడ్ యూనిట్స్ పోయిన మంత్లో 1 యూనిట్, ఇప్పుడు ఈ మంత్లో 2 యూనిట్లు. అది పరిస్థితి. 1 or 2 యూనిట్స్కి నేను ఇంత బిల్లు కడుతున్నానండి. ₹120 ఏమో పోయిన బిల్ కోసం కట్టాను. ఇప్పుడు నాకు 122 వచ్చింది కాబట్టి రౌండ్ ఫిగర్ ఒక ₹100 ఎలా ఇవ్వాలని మీలాంటి వాళ్ళని సపోర్ట్ అడిగి ఏదో వంకేమన్నదిలే. క్రైస్తవుడిగా మరి ఇంకా దేవునికి సమర్పించుకున్న వాడిని ఎవరో కూడా సపోర్ట్ తోటే బతుకుతున్నాను కదా. అందుకే నేను ఓపెన్ సీక్రెట్గా చెప్తున్నాను, ఎవరో ఇచ్చిన సపోర్ట్ తోటే బిల్లు కూడా కట్టుకుంటున్నాను నేను. నాకు ఎటువంటి సంపాదన లేదు, ఒక దేవుని సేవకుని. నేను ఒకరికి ఆశీర్వాదకరంగా ఉండాలని చెప్పి, నాకు తెలియనటువంటి వ్యక్తులకి ఆశీర్వాదకరంగా ఉండాలని. సో నేను సేవలో డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ 100 మందికి ఆశీర్వాదకరంగా ఉండడానికి శాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నాను. వాళ్ళు కూడా నాకు ఏదో కొంత సపోర్ట్ చేసి నాకు ఆశీర్వాదకరంగా ఉంటున్నారు. సో మా ఇద్దరికి దేవుడు, వాళ్ళకి మాకు మ్యూచువల్గా దేవుడు సో ఆశీర్వాదకరంగా ఉన్నాడు. దేవుడు ఆశీర్వదిస్తున్నాడు నన్ను బట్టి వాళ్ళని బట్టి నన్ను దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. సో ఎవరేమీ తక్కువ కాదు.
నా ద్వారా వారికి నేను ఆశీర్వాదం కోరుతున్నాను. వారి ద్వారా నాకు సపోర్ట్ ఇవ్వడం ద్వారా వారు ఇచ్చిన సపోర్ట్ ఎంతైనా కానివ్వండి, వారు ఇచ్చేది 5 రూపాయలైనా, 10 రూపాయలైనా, 20 రూపాయలైనా, 50 అయినా, 100 అయినా, 200 అయినా, 500 అయినా, 1000 అయినా, 2000 అయినా, ఇంకా అంతకంటే ఎక్కువగా ఎవరైనా ఇచ్చినా, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 50, 100 యావరేజ్ని ఎవరైనా ఇస్తే 200, అది ఇప్పుడు రేరు. 500 ఇచ్చారంటే వెరీ రేరు. సో ఆ విధంగా ఉంది నాకు సపోర్టు. అలాగని నాకు సపోర్ట్ చేసేవాళ్ళని ఏదో నేను బ్లేమ్ చేస్తున్నానని కాదు, వాళ్ళు ఇవ్వాలన్న ఆశ ఉన్నా కానీ నేను వెళ్ళిన సమయానికి వాళ్ళకి లేక ఇవ్వలేకపోతున్నారు. నేను అర్థం చేసుకున్నాను. అప్పుడు నేను పరిస్థితి రియలిస్టిక్గా నాకు కళ్ళకు కట్టినట్టు దేవుడు చూపిస్తున్నప్పుడు నేను ఎంతో భారంతో ప్రార్థన చేస్తున్నాను. ఏంటి ప్రభువా, ఒక సేవకుడు వస్తే వీళ్ళ సంతోషంగా ఇవ్వాలి, ధారాళంగా ఇవ్వాలి, ఏంటి ఇది అని చెప్పేసి ప్రభువుకి నేను గోజాడుతూ ప్రార్థన చేస్తున్నాను. మరొక సేవకుడు నేను అంతకంటే ఏం చేయగలనండి? సో ఇప్పుడు నేను ప్రార్థన చేసినంత రాని వాళ్ళకి వచ్చేద్దని కాదు. చూసారా ఉల్లిపాయల ఆటో, అది కూడా మనదే క్రెడిట్. దగ్గరూరు దగ్గర రోడ్ సైడ్ కూర్చుని కలవట్ మీద బైబిల్ ఇచ్చేవాడిని. ఒక ఆటో అతను చెప్పాను, బాబు ఇప్పుడు కొత్త ఆటోలన్నీ సీటు తీసుకుని రూఫ్ మీద పెట్టుకునే అవకాశం వచ్చింది. అటువంటిప్పుడు సీట్ తీసుకుని రూఫ్ మీద పెట్టుకుని పాలకొల్లు శనివారం సంత ముందు రోజుని, అది శుక్రవారం సాయంత్రం రోజున అక్కడ ఉల్లిపాయల బండి వస్తుంది లారీ, సోలాపూర్ నుంచి, ఇంకా ఇక్కడ నాందేడ్ నుంచి మహారాష్ట్ర, అవన్నీ మహారాష్ట్రలే, ఉల్లిపాయలు అక్కడే కదా, అక్కడి నుంచి వస్తుంది, భుసావలు అక్కడి నుంచి వస్తుంది. సో మరి ఒక హోల్సేల్ ప్రైస్కి ఒక 4-5 బస్తాలు కొనుక్కుని ఆటోలో వేసుకుని ట్రైల్ వేసి చూడండి, అసలు మీకు ఎలాగుంటుంది, దీంట్లో ఉన్న పొట్టేంటి తిరుగుతుంది అన్నాను. ఒక ఆటో అని చెప్పాను. పాపం పాజిటివ్గానే తీసుకుని అతను ఫాలో అయ్యాడు. అతను దాంట్లో లాభాలు ఉన్నప్పుడు అందులో అతని ఫ్రెండ్ చెప్తారు కదా, నేను ఇలా చేశాను, ఒక అతను సలహా ఇస్తే నాకు లాభం వచ్చింది, నువ్వు కూడా చేయని ఒక అతను చెప్తారు కదా, అలా ఆ నూట ఇప్పుడు ప్రతి ఆటో వాళ్ళు కూడా ఆల్మోస్ట్ 90% ఆటో వాళ్ళు రోజు పాసింజర్లు ఏం తీసుకెళ్తావు, ఈ రూట్లో ఆటోలు ఎక్కువైపోయినాయి, పాసింజర్ వాళ్ళు మనకి ఇన్కమ్ రావట్లేదు అన్నాడు ఉల్లిపాయలు వేసుకుంటున్నారు. శుక్రవారం నాడు ఉల్లిపాయలు వేసుకుని, ఇప్పుడు చూడండి వేళ శుక్రవారమే కదా, పొద్దున్న వచ్చేది లారీ మార్నింగే, దాంట్లో వేసుకుని ఆటోలు తిరుగుతారు. శుక్ర, శని, ఆది, సోమ, మంగళవారం వరకు తిరుగుతూ ఉంటారు తర్వాత పాసింజర్లు. సో అది మనం ఒకరికి ఉపయోగపడుతున్నాం కానీ, సో మనం ఒకరికి ఆశీర్వాదకరంగానే దేవుడు నిలబెట్టాడు. ఇలాగా అనవసరమైనవి దీనికి దానికి సంబంధం లేని చెప్తున్నాం ఏంటనుకుంటున్నారు? ఏదో అలాగే దేవుడు చెప్పేస్తున్నాను అంతే. కొంతమంది ఏమో అనుకుంటున్నారు మనవాడు బ్యాలెన్స్ కోల్పోయాడు అనుకుంటున్నారు. బ్యాలెన్స్ కోల్పోతే ఇవన్నీ లాజిక్గానే ఇవన్నీ మాట్లాడరు కదా. పోలీసులు కూడా భార్య పిల్లలు దూరం అయిపోయారు కాబట్టి బ్యాలెన్స్ కోల్పోయాడు అని పైకి స్పందన వీటిల్లోనూ రిపోర్టుల్లో వీళ్ళందరి మీద కంప్లైంట్లు ఇస్తే వాళ్ళ దగ్గర లంచాలు తీసుకుని రాసేశారు. సో ఆ పోలీసులు సిగ్గుపడిపోతున్నారు, ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నారు, అతను అనవసరంగా బాధించాం, బలి చేసామని. సో వాళ్ళు పశ్చాత్తాపడినా శిక్ష తప్పదు, వాళ్ళకి పడుతుంది. దేవుడు ఏమన్నా వదిలేస్తాడేంటి? అందరికీ చిన్నపిల్లోడు కొవ్వొత్తిని అట్టుకున్నాడంటే, అయ్యో బాబు చిన్నపిల్లోడు నన్ను పట్టుకున్నాడు అని నేను కాలకుండా ఉంటానని అంటదా? కొవ్వొత్తి కాలుస్తుంది, దాని ధర్మం అది. వాళ్ళు చేసిన చెడు పనికి ఖచ్చితంగా పర్యవసానం ఉంటుంది. అది మ్యాటరు. సో ఇప్పుడు ఇంతకీ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇది బిల్లులు ఇవన్నీ చూపిస్తున్నాను. ప్రీవియస్ గవర్నమెంటే వేసేస్తుంది బాధుడు అంటే, ఈయన కూడా నేనేమన్నా తక్కువ అని వడ్డించేస్తున్నాడు. మరి చంద్రబాబు నాయుడు గారు సంపద ఏ విధంగా సృష్టిస్తున్నాడు అనుకున్నారు? ఇదిగో 100 రూపాయలు సర్చార్జ్, ఇక్కడ 10 రూపాయలు సర్చార్జ్, సుమారుగా 14 లక్షలు ఆంధ్రాలో, ఏపీలో అన్ని ఎల్టీ, హెచ్టీ అన్ని కేటగిరీల కనెక్షన్స్ 14 లక్షలు ఉన్నాయంటండి. అన్ని మీటరు, హెచ్టీ కానీ ఎల్టీ కానీ ఇలాంటి మీటర్ ఇది బిల్లే వస్తుంది. కరెక్ట్ కదా? సో అందరికీ కూడా ఒక్కొక్క బిల్లుకి 100 రూపాయలు చొప్పున 14 లక్షల పైనే బిల్లులు ఉన్నాయి.
అన్ని వందలు చొప్పున ఎన్ని కోట్లు వచ్చిందంటారు మీరే లెక్కని. నేను లెక్కల్లో పూరు, ఐఎమ్ ద మోస్ట్ పూర్ గై ఇన్ లెక్కలు, మ్యాథమెటిక్స్. బట్ నాకు ఎలాగ వచ్చినాయి 95 మార్కులు వచ్చినాయి 10th క్లాస్లో. మరి జనరల్ మ్యాథమెటిక్స్. తర్వాత ఇంటర్మీడియట్లో కాంపోజిట్ మ్యాథ్స్ తీసుకుంటే మ్యాథ్స్ టీచర్ తిట్టేశాడు నన్ను. ఏందా నీకు A+B² సో తెలియదు నీకు, ఏమి 95 మార్కులు ఎలా వచ్చినాయి నీకు మ్యాథ్స్లో అన్నాడు. ఒక ఆయన అయితే ట్యూషన్ చెప్పమన్నాడు, బేబనోడు కులగజ్జి మీకు తెలియదేముంది. ఆఖరిని కూర్చోబెట్టాడు నన్ను వాళ్ళ ఇంటికి వెళ్తేనే. ట్యూషన్ చెప్పండి సార్ అని వెళ్తే, నీకు ట్యూషన్ చెప్పను నేను, నువ్వు చూస్తే సవటలాగా ఉన్నావు, నీకు 95 మార్కులు ఎలాగ వచ్చింది అన్నాడు. నా వెనకాల జీసస్ క్రైస్ట్ ఉన్నాడు అన్న విషయం మరి నేను అప్పుడు చెప్పడానికి బచ్చేగా నేను చెప్తాను. చిన్నప్పటి నుంచి మా అమ్మ చాలా క్రమశిక్షణ భయభక్తుల్లో పెంచింది. అది నాకు అప్పుడు ఆ విషయం నాకు తెలియదు, ఇప్పుడు తెలిసింది. అప్పుడు నాకు 95 మార్కులు ఎలాగ వచ్చినాయి అని. మిషన్ హై స్కూల్లో టీచరు, ట్యూషన్ టీచరు, మిషన్ హై స్కూల్ టీచరు, ఆయన అలా ఒక క్వశ్చన్ మ్యాథమెటిక్స్ క్వశ్చన్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ అలా ఇచ్చేటప్పటికి ట్యూషన్లోను ఇచ్చిన 10 నిమిషాల్లో దాని ఆన్సర్ చెప్పేసేవాడిని. ఒక రోజు తిట్టాడు నేను, రాజుబాబు నాకు తెలుసు నీకు మ్యాథ్స్ అర్థమైపోయింది, బాగా వచ్చి నీకు, కానీ నువ్వు పేపర్ మీద అదంతా ఫార్ములా ఎవ్రీథింగ్ ఎలా వర్కౌట్ చేస్తావు నాకు చూపించు అన్నాడు. సిగ్గుపరిచేసాడు. వీళ్ళందరూ చేస్తున్నారు, నీకు ఆన్సర్ తెలిసిపోయింది, గాలిలో నువ్వు ఫార్ములా క్యాల్కులేట్ చేసి చెప్పేస్తున్నావు, ఐ అప్రిషియేట్, కానీ నువ్వు పేపర్ మీద చూపించి నేను ఒప్పుకోను అన్నాడు. సిగ్గుపరిచేసాడు. సరే ఇంక నేను మళ్ళీ నోరు మూసుకున్నాను, ఆన్సర్ చెప్పడం మానేశాను. ఎందుకంటే ఆయనకి ఇన్సల్ట్ కదా, నా స్టూడెంట్ చాలా బ్రైట్ అయిపోయాడు, స్మార్ట్ అయిపోయాడు అని చెప్పేసి వదిలేస్తానంటే వదలకూడదు కదా. ఎగ్జామ్స్ రాసి చూపించాలి. అది నేను తెలియక బచ్చగాను కదా అప్పుడు, అది తెలియక ఆన్సర్ చెప్పేసేవాడిని. ఆయన ఆ విధంగా కరెక్ట్ చేయడం వల్ల నాకు మేలే చేశాడు. ఒకసారి తెలియకుండా ఆయన పైకి ఎక్కినట్టున్నాను, నరసాపురాన్ని. ఆయన ఎక్కడో అక్కడ టాయ్ సిటీ ఏదో ఉన్నదండి రుస్తుంబాద్ దగ్గర, ఆ లోపల ఉంటాడంట. తెలియకుండా ఆయన లిఫ్ట్ అడిగి నరసాపురం నుంచి అక్కడ వరకు రుస్తుంబాద్ అటు సీతారాంపురం వెళ్తుంటే రోడ్డు మీద డ్రాప్ చేసి నేను లోపలికి వెళ్ళి వస్తాను ఉండు అని అన్నాడు. ఆయన బంధువు ఎవరు రత్నరాజు గారికి టాపిక్ వచ్చింది అప్పుడు. అదనమాట. సో టాపిక్ డైవర్ట్ అయిపోయింది, మ్యాథమెటిక్స్ స్టూడెంట్ కదా. అది ఇంకొక డైవర్షన్ ఇస్తున్నాను చూడండి. ఇది చూసారా, ఏమంటారు దీన్ని, మీరు ఏమైనా అనుకోండి, ఓకే. మీకు ఏమర్థమైంది ఇప్పుడు ఏమర్థమైంది? పర్స్. దీంట్లో ఉన్న ఫెసిలిటీస్ ఏంటి తెలుసా? కాయిన్స్, దీంట్లో కార్డులు, బ్యాంక్ కార్డులు, క్రెడిట్ కార్డులు అన్నీ పెట్టేసుకోవచ్చు అనమాట. కార్డులు, ఇక చెక్కులు, చూసారా ఎన్ని ఉన్నాయన్న, ఎందుకు కార్డులు అన్నీ పెట్టి కూర్చున్నాను. చెక్కులు, ఇవన్నీ తప్పి ఏముండదు ఇందులో, చెత్త చెదారాలు తప్పి ఏముండదు. ఇదిగో యాక్చువల్గా ఇందులో క్యాష్ పెట్టుకోవాలి, క్యాష్ లేదు. సో పర్సు మ్యూటిలేట్ అయిపోయింది, వాడి ప్యూర్ లెదర్. లెదర్ ఇంకా సాఫ్ట్గా ఉంది, హార్డ్ అవ్వలేదు అసలు. ఇంతకీ ఎందుకు చెప్తున్నానంటే, ఈ పర్సుకున్న హిస్టరీ 2003వ సంవత్సరంలో షార్జాలో కొనుక్కున్నాను నేను, UAE కంట్రీలో. షార్జాలో ఒక స్టోర్కి వెళ్ళి ఇండియాకి వచ్చేస్తున్నాను అని కొనుక్కున్నాను. ఎందుకు షార్జా వెళ్ళానంటే, ఎలక్ట్రికల్ ఇంజనీర్గా నేను అప్పుడు షట్డౌన్ ప్రాజెక్ట్కి వెళ్ళాను. ఆయిల్ రిఫైనరీస్, గ్యాస్ ప్లాంట్ రిఫైనరీ షట్డౌన్కి వెళ్ళినాడు. షట్డౌన్ మెయింటెనెన్స్ ఉంటుంది కదా, వాళ్ళే తీసుకెళ్ళి ఫ్రీగా వాళ్ళే తీసుకొచ్చారు. అదనమాట. అప్పుడు నాకు ఇంజనీర్ కేటగిరీ ఇవ్వలేదు, కానీ ఏదో డొక్కటది ఇచ్చారు. షార్ట్ టర్మ్ 45 డేస్కి ఏదైతే ఏమైనా డబ్బులు వస్తాయి. డోంగ్రీ ఇచ్చారు, డోంగ్రీ వేసుకొని తిరిగేసేవాడిని అటు ఇటు టైం పాస్ చేసుకుని. ఒక ఇంజనీర్గా పని చేసినాడు, ఒక టెక్నీషియన్గా పని ఏం చేయగలనండి గ్యాస్ ప్లాంట్ మీద. అలా టైం పాస్ చేసుకుని జీతం అందుకునేవాడిని. ఆడు కూడా జీతం సరిగ్గా ఇచ్చేవాడు కదా టైంని. ఒకసారి గొడవ పడితే నేను జైల్లో పెట్టేస్తాను అన్నాడు.
వాళ్ళ బాబు ఏమో వాళ్ళ బాస్ ఏమో అరే మనం ముస్లిమ్స్ అలా చేయకూడదు, దట్ ఈస్ నాట్ ఫెయిర్ ఎనఫ్ అన్నాడు. అక్కడ కూడా జీసస్ నాకు ప్రొటెక్షన్ ఇచ్చాడు. అదనమాట. సో లీడర్షిప్ క్వాలిటీస్ మనం బయట పెట్టామనుకోండి, మనల్ని బుక్ చేసి అందరూ సైడ్ అయిపోతారు. ఆ రోజున కూడా వాళ్ళందరూ అదే చేశారు. నేను వాయిస్ రైట్ చెప్తే నన్ను బుక్ చేశారు, వాళ్ళు సైడ్ అయిపోయారు అందరూ, అప్పుడు వరకు సపోర్ట్ ఉన్నవాళ్ళు. సో అది అందుకే ఇప్పుడు కూడా లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి కదా బయట పెట్టలేకపోతున్నాను నేను. అసలే పోలీసులే నా వెంట పడుతున్నారు. ఇప్పుడు ఈ బిల్లుని బట్టి మీకు ఏమర్థమైంది? నా ఈ ఊకతంపుడు బట్టి మీకు ఏమర్థమైంది? చంద్రబాబు నాయుడు పేదోళ్ళకి సాయం చేయకపోగా పేదోళ్ళ డబ్బులు ఏదో రూపంలో ఇక్కడ 100 రూపాయలు కొట్టాడు, ఇక్కడ 25 రూపాయలు వచ్చే బిల్లు ఇంకెంత కొడతాడు. ఇప్పుడు నాకు ఇక్కడ 120 కట్టినా ఇప్పుడు ఇక్కడ నాకు 100 రూపాయలు బ్యాండ్. ఎందుకంటే మినిమం 100 రూపాయలు కట్టుకోవాలి, తప్పదు. లేకపోతే లైన్ మీద పీకేదన్నాడు వైరు. అదేందా బాబు, నేను ఎలక్ట్రికల్ ఇంజనీర్ని ఇది వరకు నేను పవర్ ప్లాంట్లో చేశానని అంటే అవన్నీ మాకు అనవసరం అండి, మా డ్యూటీ మేము చేసుకుంటాం అంటాడు. ఏ గడికి కాల్ చేస్తేనేమో మీతో చాలా ఎక్కువ మాట్లాడేసాను అంటాడు. అది పెద్ద ఏదో ఇదిగాను. నా మనసులో బచ్చాగా నీతో మాట్లాడే, నీకు కాల్ చేసి మాట్లాడేంత అర్హత, నేను నీకు కాల్ చేసి మాట్లాడేంత అర్హత నీకు లేదురా అని చెప్పేసి నేను మనసులో అనుకుంటాను. మరి బయటికి చెప్పలేం కదా, పేదోళ్ళు వైపు. కానీ లేనప్పుడు ఎక్స్ట్రాలను మనకి ఒక 50,000 వచ్చేవారు అప్పుడు ప్రైవేట్ కంపెనీలో. మరి దాన్ని బట్టి గవర్నమెంట్ అయితే నాకు ఇప్పుడు ఈ రోజున ఎంత వస్తాయి? ఎప్పుడు మాట తెలుసా? 2007లో 50,000 రూపాయలు నా జీతం ప్రైవేట్. ఇప్పుడు 2025 ఇప్పుడు నా జీతం ఎంత ఉంటుంది అంటారు? అంత సంకనాగించేసింది నా పెళ్ళం, చెల్లెళ్ళు, చెల్లి చచ్చిపోయిందిలే, తమ్ముడు, ఆడి మెంటల్ టీచర్లకి ప్రథమ క్వాలిటీ టీచరు ఆడిపిల్లలు, మా చిన్నాన్నలు, మా చిన్నమ్మలు, బాబాయిలు కొడుకులు. మా చిన్నాన్న కూడా ఉన్నాడు లాస్టుడు, మోసుగండి ఇజ్రాయిల్ అని, ఆడి మెంటలుడు, ఆడి కొడుకు రాజమోహన్ సన్ ఆఫ్ ఇజ్రాయెల్ ఎలియాస్ ప్రకాష్ కుమార్. ఆడంత గర్విష్టి గవర్నమెంట్ ఎంప్లాయీ ఇంకెవడున్నాడు, టీచర్ అవుట్కోలేదు. దానికి 8% కూడా అడిగేమో ఎక్కువ పర్సెంటేజ్ మరి ర్యాంక్ చేసుకుని రిజర్వేషన్ క్లెయిమ్ చేస్తున్నాడు. అది మ్యాటర్. సో ఇప్పుడు మీకు ఏమర్థమైంది? చంద్రబాబు నాయుడు ఒట్టి మోసగాడు, నిలువు దూకుడి, కనపడకుండా దోసేస్తున్నాడండి కోట్లు. మనం ఏమనుకుంటున్నాం, ఏముందో 100 రూపాయలు పానీలో ముష్టినా కూడా అడుగుతున్నాడు, పడేద్దాం అనుకుంటాం మనం. చూసారా బాగా వచ్చేసింది ఇప్పుడు ఒక మాట నోట్లోంచి వచ్చేసిందా? వస్తాయి, క్రైస్తవులకు వస్తాయి. బాధ అనిపించుతున్నారు, గాయం ఉన్న వాడి మీద పచ్చికారం చల్లుతున్నాడు చంద్రబాబు నాయుడు. మరి రాకేం చేస్తాయి? వస్తాయి. అందుకే క్రైస్తవులు బెదిరింపుకి ఎదిరింపే సమాధానం. బెదిరిస్తున్న వాడిని ఎదిరించడానికి ఒకడు వీడు ఎదిరింతున్నాడు జాగ్రత్తగా ఉండాలి అని జాగ్రత్త పడతాడు. లేకపోతే బెదిరిస్తున్నాడు కానీ బెదిరిపోతే ఇంకా పిత్తర చూపులు చూస్తే ఇంకా బెదిరింతాడు. ఇప్పుడు ఇజ్రాయెల్ కంట్రీని బెదిరించారు, ఆఖరికి ఇప్పుడు ఎదిరించి చూపించాడు కదా. మాతో పెట్టుకుంటే వేల కొలది సవాళ్ళు తేలుతాయి జాగ్రత్తని చూపించాడా లేదా? అందుకే భారతదేశంలో ఉన్న క్రైస్తవులతో పెట్టుకుంటే మడతడిపోతే జాగ్రత్త పొలిటీషియన్స్. ఇప్పుడు ఈ వీడియో నేను ఇంకా యూట్యూబ్లో వేయకముందే వైరల్ అయిపోద్ది. సో మీకు ముక్కులోంచి కారుతుంది ఖచ్చితంగా. అదనమాట. ఎందుకు కారుతుంది ముక్కులోంచి? మెంటలకి పోయి బీరు కొట్టేస్తారు, తర్వాత కూలింగ్ చేసేసి జలుబు చేసేస్తుంది. అర్థమైంది ఇప్పుడు? అది. సో ఒక దేవుని సేవకుడికి ఇన్ని మాటలు ఇలా మాట్లాడుతున్నాడు ఏంటనుకున్నారా? దేవుని సేవకుడైనా మనిషి కాబట్టి అన్ని రంగులు ఉంటాయి బాబాయ్. వాస్తవాలు చెప్పేస్తున్నాను నేను. మరిని పిచ్చోళ్ళు నమ్మేస్తున్నారు. వాస్తవాలు నమ్మేది, నేను చెప్పేది వాస్తవాలే, నమ్మాలి కూడాను, తప్పదు. అటు ఎవడాడు రాధా మనోహర్ దాస్ ఉన్నాడు చూసారా, వాడిని జైలుకి పంపించంటారు బాబు. అడు పిచ్చి కుక్క అయిపోయాడు. ఓకే. సో ఇంతకంటే ఎక్కువగా ప్రస్తావించామనుకో ఆడి గురించి ఇప్పటికే నన్ను ట్రాక్ చేస్తున్నారు. మళ్ళా రాక్షసుడు రావణాసుడితో పెట్టుకున్నట్టు ఉంటుంది.
అది సావాడు సత్తలే. అంతకుముందే వాడు 3 మేకలు పీక్కోలేనివాడు అన్నాడు, కారు యాక్సిడెంట్లో వచ్చాడు చూసారా. అలాగే రాధామోహన్ దాస్ గారు కూడా సత్తాడు. నిన్న ఒక అతను అజయ్ బాబు అని అతని వీడియో చూశాను. ఫేస్బుక్లో రాధా మనోహర్ దాస్ అతనికి మొబైల్ నెంబర్ ఇచ్చాడంట. నేను కూడా తిరుపతిలో 100 మంది 6 మంది ఎంతమంది చచ్చిపోయారు చూసారా తొక్కిసలాట్లో. మరి వెంకన్న ఏం చేస్తున్నాడు, ఏం పీకడానికి ఉన్నాడు అన్నాను అక్కడ. ఆడి దాంట్లో కామెంట్, మీ గొర్రెలు ఊరలే చచ్చిపోయారు అని రాశాడు. ఆడు మొబైల్ నెంబర్ ఇచ్చాడు. అంటే ఆడు మొబైల్కి కాల్ చేస్తే మన ఇంటికి వచ్చేస్తాడు అనమాట. మా నాన్న వీరపప్పులు మన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఉంచాను. రాధా మనోహర్ దాస్ కనుక అతను కానీ అతని అనుచరులు కానీ నా ఇంటికి వస్తే నేను కాల్ చేసినండి విత్-ఇన్ 100 అరెస్ట్ చేసి లోపల పెట్టండి అని కంప్లైంట్ ఇచ్చి ఉండిచ్చాను. మా నాన్న తక్కుతున్నామా అది. ఓకే, సో ఈ వీడియో నా యూట్యూబ్ ఛానల్ రాజబాబు మోసగంటి లేతను బాగా లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్లు రాయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. రాజబాబు మోసగంటి. సబ్స్క్రైబ్ చేయడానికి ఏమైనా రాసులు చెల్లిస్తున్నారా మీరు? ఫ్రీయే కదా, సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ హిట్ చేయండి. నేను మీకు నచ్చినా నచ్చకపోయినా, నేను మంచోడిని కాదు చెడ్డోడిని కాదు అనిపించిన, లేదా మంచోడు అనిపించిన చెడ్డోడు అనిపించిన ఏమనిపించినా నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మోరల్ సపోర్ట్ ఇవ్వండి. సో నేను డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మీకు ఆశీర్వాదకరంగానే ఉన్నాను, కానీ శాపకరంగా అయితే లేను. కనుక మీరు కూడా నాకు ఆశీర్వాదకరంగా ఉండండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సో మంచి కోఆపరేషన్ ఇవ్వండి, మా మినిస్ట్రీకి సపోర్ట్ చేయండి. యేసురక్త నిజాయం మినిస్ట్రీస్ ఇక్కడ చర్చ్ కట్టుకున్నాం ఎదురుగుండా, ఇమాన్యుయల్ మెమోరియల్ క్రైస్ట్ చర్చ్. మా ఫాదర్ పేరు మీద ఫోటో చూపించాను, ఆయన ఫోటో ఆయన చూసారా, అది ఆయన కనిపిస్తున్నది ఆయన ఆయనే ఇమాన్యుయల్ మా ఫాదరు. మెమోరియల్ క్రైస్ట్ చర్చ్ ఇక్కడే ఎదురుగుండా. ముందు ఇది కడతాం, తర్వాత దేవుడు ఆశ్రయించి మీ సపోర్ట్ ఇంకా ఎక్కువగా ఉంటే, నేను కూర్చున్నాను చూసారా ఈ వరకు, ఇదంతా డిమాలిష్ చేస్తాం, మళ్ళీ ఇది కడతాం. మళ్ళీ ఇంకా సపోర్ట్ ఉంటే లోపల అది కూడా డిమాలిష్ చేసి అలా అంచెలంచెలుగా ఎక్స్టెన్షన్ చేసి వెళ్తాం. ఎందుకంటే వాస్తవానికి దగ్గరగా జీవించే వాళ్ళం ఉన్నది ఉన్నట్టుగా చెప్తాం. ఓకేనండి, వీడియో ఇప్పటికే లెంగ్త్ ఎక్కువైపోయింది. ఓకే, సో మరి నా మీద దయించి నేను నచ్చినా నచ్చకపోయినా, నా వీడియో నచ్చినా నచ్చకపోయినా, నా కాంటెంట్స్ నచ్చినా నచ్చకపోయినా, నా మాటలు మీకు నచ్చినా నచ్చకపోయినా, సో మొత్తం మీద మీకు ఇష్టమన్నా లేకపోయినా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ రాయండి. మంచి కామెంట్సే, వల్గర్ కామెంట్స్ నాకు ఎందుకు, ఏం చేసుకొని తినడానికి పనికిరావు, చెప్పుకోవడానికి పనికిరావు, అనవసరంగా మీ టైం బొక్క. ఓకే, సబ్స్క్రైబ్ చేయండి, దానివల్ల మీకు ఏం నష్టం లేదు. దేవుడు బాబు ఏదో జాలిపడి సబ్స్క్రైబ్ చేసేదాన్ని, దేవుడు ఆయన దీవించాలనుకుంటే, ఇవ్వాలనుకుంటే బోల్డ్ విధంగా మీరు సబ్స్క్రైబ్ చేసినందుకే మిమ్మల్ని దీవించవచ్చు. ఓకే, బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.